కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా అనుబంధమును మిల్చి సిరి సంపదుందా అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా ఆకాశరాజునకు అనురాగ సిరి పేరెంట్స్ అనేది ఒక ఎమోషన్. తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము అంటారు. వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేం, కానీ వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నింపే కొన్ని పనులు మాత్రం మనం చేయగలము. మన చిన్నప్పటి నుంచి ప్రతి ఈవెంట్ వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతుంది. మన చేతుల మీదుగా వాళ్ళకి చేసే ఏకైక ఈవెంట్ ఏదన్నా ఉంది అంటే అది ఒక్క షష్ఠి పూర్తి మాత్రమే. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా మీకైతే సహజం తీయని బరువై సిరిసంచే బిడియం పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా చెబుతున్నానే. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా ఒట్టుగా చెబుతున్నానే. ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కైబాసలు సేయుచుంటినే.
అన్ని